నమస్కారం. ఈరోజు పరిగి మున్సిపాలిటీలో పరిధిలో గల మన 4వ వార్డు అభ్యర్థి మన ఇబునిసా బేగం గారికి ప్రచారంలో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి మీటింగ్ చేసి ఇప్పుడే వెళ్ళిపోవడం జరిగింది. మేము కూడా మమ్మల్ని గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగి గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి గడప గడపకు తెలియాలని మాకు నాయకులకందరికీ మా ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గడప గడపకు మేము ఇంటింటికి పోయి మేము లబ్ధిదారులను ఏదైతే మా ఓటర్ మహేషులను మేము ప్రతి ఇంటికి పోయి మేము చెప్తున్నాం. ఏ ఇంటికి పోయినా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మా అభ్యర్థికి ఖచ్చితంగా ఓట్లు వేస్తాం, చేతి గుర్తుకు ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని సయ్యద్ మల్కాపూర్లో గ్రామ ప్రజలందరితో చెప్తున్నారు. ఎందుకు ఓటేస్తామని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఎన్నికల్లో మాకు మాట ఇచ్చిన ప్రకారం మాకు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. అదేవిధంగా ప్రతి ఇంటికి మాకు దగ్గర 900 వరకు ప్రతి నెల మాకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా పెద్ద ఎత్తున సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళు కూడా 2 లక్షల లోపు రుణాలు మాకు పెద్ద ఎత్తున మాకు మాఫీ చేసింది. కాబట్టి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా చాలా పథకాలు రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. మనం ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలతోటి ఇప్పుడే మేము ఎక్కడ మనం ఇంతకుముందు ఫస్ట్ విడతల మనం 10 ఇండ్లు ఎమ్మెల్యే గారు 10 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అనీఫ్ గారి ఇల్లు ఆయనకి ఇల్లు లేకుండా చాలా ఇబ్బందితో ఉండే ఆయనకి ఇల్లు ఇచ్చిగో ఆల్రెడీ చెత్త దశలో ఉంది. కొద్ది రోజుల్లో ఈ యొక్క గృహప్రవేశం కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా చాలామంది బండలిళ్ళు ఇంకా ఉన్నాయి గ్రామంలో. కాబట్టి ఇప్పుడు మా నాయకులు మా కౌన్సిలర్ అభ్యర్థి ఇంతకుముందు ఎమ్మెల్యే గారిని అడిగితే మాకు ఇల్లు కావాలి, మాకు సరిపోలేవు, మాకు చాలామందికి ఇల్లు కావాలి సయ్యద్ మల్కాపూర్ గ్రామానికి అని అడగగా ఎమ్మెల్యే గారు వెంటనే 70 ఇండ్లు నేను సయ్యద్ మల్కాపూర్ గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నా. మీరు ప్రతి ఇంటికి పోయి ఇల్లు ఇబ్బంది ఉన్న వాళ్ళకు నిరుపేదలకు వాళ్ళని లిస్ట్ అవుట్ చేయండి. అలా ఖచ్చితంగా నేను 70 ఇండ్లు ఇస్తా, మీరు మాట ఇవ్వండి అని చెప్పిండు. అదేవిధంగా మేము కూడా ప్రతి ఇంటికి పోయి ఇల్లు లేని నిరుపేదలకు, ఇల్లు కూలిపోయిన వాళ్ళకు, రేకులు వేసుకున్న వాళ్ళకు, కాగితాలు కప్పుకున్న వాళ్ళకు మేము లిస్ట్ అవుట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ ఇందిరమ్మ 5 లక్షలతో కూడినటువంటి ఇందిరమ్మ ఇల్లు మేము ఖచ్చితంగా ఇస్తామని మేము చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు కాబట్టి మీకు అందరికీ ఇల్లు ఇస్తాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మన ఇబునిసా బేగంకు చేతి గుర్తు కోటేసి గెలిపియాలి. గెలిస్తే మనకి ఇంకా పెద్ద ఎత్తున మన సయ్యద్ మల్కాపూర్ గ్రామం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. మొన్ననే ఎమ్మెల్యే గారు 6 కోట్ల రూపాయలు మనకు మన సయ్యద్ మల్కాపూర్ గ్రామానికి రోడ్లకు, అండర్ డ్రైనేజ్కి, మంచినీటి సౌకర్యం కోసం 6 కోట్ల రూపాయలు మొన్ననే మనము శంకుస్థాపన కూడా చేసినాం. అది త్వరలో 6 కోట్ల రూపాయల ఫండ్లు కూడా మనం సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో మనం ప్రారంభిస్తామని మేము అందరూ తెలియజేస్తూ, ఇంకా పెద్ద ఎత్తున మన ప్రభుత్వం ఉన్నది. పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మన ఎమ్మెల్యే ఇక్కడ రామ్మోహన్ రెడ్డి సార్ ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాబట్టి మన మల్కాపూర్ గ్రామ ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన ఎవరైతే ఉన్నారో మనకు ఆమెకు చేతి గుర్తు కోటేసి ఆమె గెలిపిస్తే మన పటేల్ సాని ఉన్నది, మన చిన్న పటేల్, పెద్ద పటేల్, రహీం పటేల్, మహమ్మద్ పటేల్ వాళ్ళ తల్లి ఉన్నది. వాళ్ళిద్దరు ఎప్పుడు ప్రజల్లో సాదాసీదాగా తిరిగి ప్రతి ఇంట్లో ప్రతి గుడిసెలో వాళ్ళు ఏడు అయినా ఎవరికి అవసరం ఉన్నా, ఏ ఆపద ఉన్నా, ఏ అర్ధరాత్రి అవసరం ఉన్నా వాళ్ళు ముందుండి వాళ్ళు సేవ చేసేటువంటి గుణం రహీం పటేల్, మహమ్మద్ పటేల్ గారికి ఉన్నది. మన కౌన్సిలర్ అభ్యర్థి కూడా ఆమె డాక్టర్ MBBS చదివింది. ఆమె మంచిగా ప్రజలకు సేవ చేస్తున్నది. ఎవరికి ఆరోగ్యం బాగాలేకుండా ఆమె ట్రీట్మెంట్ చేస్తుంది. వెనకటి నుంచి ఆమె ఎంతోమందికి కాన్పులు కూడా చేసింది. కాబట్టి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబం సాబర్ పటేల్ కుటుంబం. కాబట్టి మనం అందరం ఆలోచన చేసి మనం ఇసొంటోళ్లకు అందరిలో కలిసిమెలిసి ఈరోజు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మన మల్కాపూర్ గ్రామం 4వ వార్డుకు ప్రచారం కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇందాకనే వచ్చిండు. అర్జెంటు వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఆర్పీలు వాళ్ళు వస్తున్నారు, ఏదో ప్రోగ్రామ్ అని ఏపీఎం వాళ్ళు వస్తున్నారని ఏదో తొందరగా వెళ్ళిపోవడం జరిగింది. ఆయన వెళ్ళిపోతూ మాకు ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్లకు మాకు చెప్పడం జరిగింది, మీరు మొత్తం కంటిన్యూ
కనెక్షన్ చేయండమ్మా అని చెప్పడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ళు పాలన వాళ్ళది మనం చూసాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా ఏ పేద వర్గానికి చెందిన వాళ్ళకు ఎవ్వరు కూడా ఇచ్చిన పాపన వల్లేడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇటువంటి అన్ని ఇందిరమ్మ ఇల్లు నువ్వు ఏ వాడపోయినా ఏ ఊరిపోయినా కూడా ఇందిరమ్మ ఇల్లు కనబడుతుంది. ఎంత ఆనందంగా ఉన్నారు జనాలు అంటే కట్టుకోని పరిస్థితిలో ఉండ్రి వాళ్ళ వర్గాల. కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్క ఇంటికి 5-5 లక్షలు ఇచ్చేది కల్లా వాళ్ళు ఏదో ఇంత మళ్ళీ అన్న కింద కలుపుకొని చాలా అద్భుతంగా కట్టుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇస్తుందో ఆ మాటకు కట్టుబడి ఉంటుంది. ఇలా బస్సు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ ఉచితంగా ఇచ్చారు. మళ్ళీ కరెంటు ఫ్రీ అన్నారు, కరెంటు ఉచితంగా ఇచ్చారు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఇచ్చారు. ఇప్పుడు చూడు ఇందిరమ్మ ఇల్లు నువ్వు ఏ వాడ పోయినా కూడా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తుంది. అయితే మా రామ్మోహన్ రెడ్డి సార్ కూడా ఒకటే లక్ష్యం, ఆయన కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు తీసుకొచ్చే దమ్ము ఆయన దగ్గర ఉన్నది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకు సానుకూలంగా ఉంటాడు కాబట్టి ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు చేస్తారు. ఒక్క ఇల్లు కూడా ఆయన ఇప్పుడు ఇందాక చెప్పాడు, ఒక్క ఇల్లు కూడా బండల ఇల్లు అనేది రేకుల ఇల్లు అనేది కనబడకూడదు. ప్రతి ఒక్కరికి మనం ఇల్లు శాంక్షన్ చేస్తున్నామమ్మా, రాసుకోండి, ప్రతి ఇల్లు ఇంటిలతో రాపించుకోండి అన్నారు సార్. పిఎన్ కూడా ఇక్కడనే పెట్టిండు. ప్రతి ఒక్కరిని కూడా లబ్ధిదారులు ఎవరైతున్నారో వాళ్ళకందరూ కూడా ఇల్లు శాంక్షన్ చేయించే బాధ్యత ఆయన తీసుకొని ప్రతి ఒక్కరికి కట్టించే బాధ్యత తీసుకుంటాడు. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్న జనాలు కూడా మాయమాటలకు డబ్బుకు లొంగకుండా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని చూసి వాళ్ళకు ఓటేయాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండా కూడా మేము కూడా కౌన్సిలర్లుగా ఉన్నాం. మేము కూడా జనాలకు ఇచ్చిన ప్రకారం మాకు అప్పుడు చైర్మన్ మాకు అవతల ఉన్నది కాబట్టి మాకు వర్కులు లేకున్నా కూడా మా ఎమ్మెల్యే గెలిచినాక మేము ఏ వార్డులో మేము ఏం మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం మేము ఎమ్మెల్యేతో సభ్యుని మేము చేపించుకొని చేసినాం. కానీ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మన కాంగ్రెస్ చైర్మన్ ఉంటేనే కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిస్తేనే చైర్మన్ అవుతాం. కాబట్టి కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిపించుకోవాలని కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా బీదలకు ఏం కావాల్సిన కూడా ఇళ్ళు కానీ రేషన్ కార్డులు కానీ కరెంటు మాఫీ కానీ బస్సు ఛార్జెస్ కానీ ఇవన్నీ తగ్గించడం జరిగింది. ఈ 4వ వార్డు ఖచ్చితంగా ఈ మల్కాపూరు వార్డు మెంబర్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది, పరిగి మొత్తం గెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా 100% డిక్లేర్ అయిపోయింది.